సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. ఏ ప్రాజెక్టు ఎవరి చేతుల్లో ఉంటుందో సెట్స్ పైకి వెళ్లే వరకు క్లారిటీ ఉండదు. ఇలా ఎందుకంటే త్రివిక్రమ్ చేతిలో ఒక పౌరాణిక చిత్రం ఉంది. ఆ మూవీలో హీరో మాటి మాటికి మారిపోతున్నాడు. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం త్రివిక్రమ్ చేతిలో వెంకటేష్ చిత్రం ఉంది. వచ్చే దసరా పండక్కి ఆదర్శ కుటుంబాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాడు మాటల మాంత్రికుడు. ఆ తర్వాత సంగతి ఏంటి అంటే ఏముంది, ఇక ఎన్టీఆర్ తో కుమారస్వామి జీవితం ఆధారంగా పౌరాణిక చిత్రం తెరకెక్కించటమే. అరవింద్ సమేత తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్, పైగా పాన్ ఇండియా పౌరాణిక చిత్రం అంటే టాలీవుడ్ లో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా మారిపోయింది. కానీ ఇక్కడే మరో ట్విస్ట్ వచ్చింది. నిజానికి ఈ ప్రాజెక్టును అల్లు అర్జున్ కోసం రెడీ చేశాడు త్రివిక్రమ్. కానీ బన్నీ తప్పుకోవడంతో ప్రాజెక్టులోకి ఎన్టీఆర్ వచ్చాడు. ఇప్పుడు సేమ్ ప్రాజెక్టులోకి అల్లు అర్జున్ తిరిగొస్తున్నాడట. మరి ఎన్టీఆర్ పరిస్థితి ఏంటి అంటే ఆ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది అంటోంది ఇండస్ట్రీ. అసలు అల్లు అర్జున్ ఎన్ని చిత్రాలు చేస్తున్నాడు? తమిళ దర్శకుడు అట్లీతో మూవీ ఉంది. ఇంకా అంటే చాలా మంది దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం కూలీ డైరెక్టర్ స్టోరీ డిస్కషన్స్ చేస్తున్నారట. ఆ తర్వాత లైన్లో త్రివిక్రమ్, సందీప్ వంగా, రాజమౌళి లాంటి దర్శకులు పేర్లు వినిపిస్తున్నాయి. అట్లీతో అల్లు అర్జున్ నటించే మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో చెప్పలేదు. కనీసం టైటిల్ కూడా రివీల్ చేయలేదు. కానీ ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్ చేయబోయే 2 చిత్రాలకు మాత్రం దర్శకులు ఖరారైపోయారు. అట్లీతో మూవీని 2 భాగాలుగా విడుదల చేస్తారని ప్రచారం సాగుతోంది. ఇంతలో తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో మూవీ ఖరారు చేసే పనిలో ఉన్నాడు. కథ కుదిరితే న్యూ ఇయర్ స్టార్టింగ్ లోనే వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ ఉండవచ్చు అనేది టాక్. ఇక త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం రిలీజ్ కాగానే స్టార్ట్ చేస్తారట. మాంత్రికుడు తెరకెక్కించే చిత్రానికి సంబంధించి ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కావడమే రీజన్ అట. అందుకే అల్లు అర్జున్ ఈ ప్రాజెక్టు పై చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాడట. 2026లో అల్లు అర్జున్ ఫుల్ ఫోర్స్ తో బాక్సాఫీస్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కేవలం 2 చిత్రాలు తీసి పాన్ ఇండియాకి స్టార్ డైరెక్టర్ అయి కూర్చున్నాడు సందీప్ వంగా. జెన్జీ ఆడియన్స్ కు వంగా ఏం తీస్తే అదే ఫేవరెట్, అదే సినిమా. అంతగా కరెంట్ జనరేషన్ కు దగ్గరయ్యాడు సందీప్ వంగా. ప్రస్తుతం స్పిరిట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈసారి బర్త్డేను మరింత స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. దర్శకులు అందరూ సినిమాలు తీస్తారు, కానీ సందీప్ వంగా లాంటి మేకర్స్ మాత్రమే బ్రాండ్ క్రియేట్ చేయగలుగుతారు. 2017లో రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి ముందు సందీప్ వంగా అంటే టాలీవుడ్ కు కూడా తెలియదు. వన్స్ అర్జున్ రెడ్డి థియేటర్ కు వచ్చాడు. ఆ తర్వాత సెన్సేషన్ కు మారుపేరుగా మారిపోయాడు సందీప్ వంగా. ఇక మేకింగ్ గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. రామ్ గోపాల్ వర్మను గురువుగా భావించి అతను తీసే సినిమాలు స్ఫూర్తిగా తీసుకుని సత్య లాంటి మూవీని 60 నుంచి 70 సార్లు చూసి మేకింగ్ పై పట్టు సాధించి మేకర్ గా మారాడు ఈ డాక్టర్. ఆ తర్వాత సిడ్నీ వెళ్లి అక్కడ ఫిల్మ్ మేకింగ్ లో కోర్స్ కంప్లీట్ చేశాడు. ఇంట్రెస్ట్ తో డైరెక్టర్ గా మారాడు. అర్జున్ రెడ్డి తీసి టాలీవుడ్ ను షేక్ చేసినట్లే కబీర్ సింగ్ తీసి బాలీవుడ్ ను షేక్ చేశాడు. ఆ తర్వాత యానిమల్ తీసి పాన్ ఇండియాను షేక్ చేశాడు. ప్రస్తుతం ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారాడు. ప్రభాస్ తో స్పిరిట్ తీస్తూ ఈసారి పాన్ ఇంటర్నేషనల్ మార్కెట్ ను క్రియేట్ చేస్తున్నాడు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ట్రెండ్ మారిపోతూ ఉంటుంది. దాన్ని గమనిస్తూ ఉండాలి, లేకపోతే అప్డేట్ కావడం లేదు అనుకుంటారు. అందుకే మేకర్స్ అందరూ ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో ఒక లుక్ వేస్తారు. ఇప్పుడు టాలీవుడ్ లో లేటెస్ట్ ట్రెండ్ ఏంటో తెలుసా? బిగ్ టైటిల్. ఒకసారి సంక్రాంతికి రిలీజ్ అవుతున్న చిత్రాల టైటిల్స్ చూడండి. మన శంకర వరప్రసాద్ గారు భర్త మహాశయ్యలకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి, ఇలాంటి బిగ్ టైటిల్స్ ను ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా చూసామా? లేదు కదా. ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో లేటెస్ట్ ట్రెండ్, బిగ్ టైటిల్స్. సంక్రాంతికి 7 చిత్రాలు రిలీజ్ అవుతూ ఉంటే అందులో 4 చిత్రాలకు ఇలాంటి బిగ్ టైటిల్స్ సెంటిమెంట్ కొనసాగింది. ఇక సెట్స్ పై ఉన్న చాలా చిత్రాలకు ఇలాంటి పెద్ద టైటిల్స్ ను ఖరారు చేస్తున్నారు మేకర్స్. ఇటీవలే వెంకీ చిత్రానికి త్రివిక్రమ్ పెట్టిన ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 టైటిల్ కూడా సింపుల్ గా సెంటిమెంట్ ఫాలో అయ్యి పెట్టింది. తరుణ్ భాస్కర్ న్యూ మూవీకి ఓం శాంతి 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 టైటిల్ ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ లో ఎప్పుడూ బిజీగా కనిపించే దుల్కర్ సల్మాన్ కూడా తన కొత్త చిత్రానికి ఆకాశంలో ఒక తార అనే లెంతీ టైటిల్ ను ఫిక్స్ చేసుకున్నాడు. రానున్న రోజుల్లో లేదా సెట్స్ పై టైటిల్ ఖరారు కాకుండా ఉన్న చాలా చిత్రాలకు ఇలాంటి లెంతీ టైటిల్స్ ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మేకర్స్ కు ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇలాంటి ట్రెండ్ కలిసి వస్తుంది. చాలా వరకు చిన్న చిన్న టైటిల్స్ బాక్స్ ఆఫీస్ ని రూల్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యి ధురంధర్ ఘన విజయం బాలీవుడ్ లో పెను మార్పులు తీసుకువస్తోంది. ఈ సినిమా రిలీజ్ కు ముందు వరకు హీరో విలన్ సరైన హిట్ పడితే చాలు అనుకున్నారు. కానీ ఇప్పుడు ధురంధర్ రిలీజ్ తర్వాత హీరో విలన్ పూర్తిగా మారిపోయారు. ఎంతగా మారిపోయారంటే అంతకు ముందు కమిట్ అయిన మూవీస్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. నచ్చితేనే సినిమా చేస్తామంటున్నారు. ధురంధర్ లో హీరోగా రణవీర్ సింగ్ నటించాడు. ఇక విలన్ రోల్ ను అక్షయ్ ఖన్నా పోషించాడు. రిలీజ్ కు ముందు వరకు వీరిద్దరికీ చెప్పుకోవడానికి పెద్దగా హిట్స్ లేవు. దీంతో అక్షయ్ ఖన్నా సినిమాకు 2 కోట్లు పారితోషికం తీసుకున్నాడు. ఇక హీరో రణవీర్ సింగ్ దాదాపు 50 కోట్లు అందుకున్నాడు. ఇవి కూడా 2 సినిమాలకు కలిపి అందిన పారితోషికాలు. ధురంధర్ రిలీజ్ అయింది. బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ దిశగా దూసుకుపోతోంది. 1000 కోట్ల క్లబ్ లో చేరేందుకు అడుగు దూరంలో ఉంది. దీంతో ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ స్టార్స్ గా మారిపోయారు అక్షయ్, రణవీర్ సింగ్. అందుకే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో వీరిద్దరూ మళ్లీ ఆలోచనలు మొదలు పెట్టారు. ముందుగా హీరో రణవీర్ సింగ్ తాను చేయాల్సిన డాన్ 3 నుంచి తప్పుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇక అక్షయ్ ఖన్నా అంతకు ముందు తాను దృశ్యం 2 హిందీ వెర్షన్ లో పోలీస్ ఆఫీసర్ రోల్ చేశాడు. ఇటీవలే దృశ్యం 3 షూటింగ్ స్టార్ట్ అయింది. కానీ ధురంధర్ రిలీజ్ తర్వాత ఇంకా తాను సేమ్ పోలీస్ ఆఫీసర్ రోల్ రిపీట్ చేయలేను అని మూవీ నుంచి తప్పుకున్నాడు అక్షయ్ ఖన్నా. అంతేకాదు రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలో పెంచేశాడట. మొత్తంగా ధురంధర్ హీరో విలన్ ఇప్పుడు అంతకు ముందు కమిట్ అయిన ప్రాజెక్ట్ నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.